హలో రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్, నేను మీ ఆర్జే షర్మిల. ఆమ్లెట్ స్టోరీని ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. కొన్ని కోట్ల మందికి ఫేవరెట్ అయిన వంటకం మనకు తెలిసిన అట్టులాంటి ఆమ్లెటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలున్నాయి. ఆమ్లెట్స్ లో డిఫరెంట్ టేస్ట్లు, దానికో కథ, చాలానే ఉంది స్టోరీ. నెపోలియన్ యూరప్ ను 2 దశాబ్దాల పాటు శాసించిన ధీరుడు. అతనికి ఆమ్లెట్ అంటే మహా ఇష్టం. అసలు ఆమ్లెట్ వెలుగులోకొచ్చింది కూడా నెపోలియన్ వల్లనే అంటారు. తన మహాసేనతో వెళ్తున్న నెపోలియన్ ఒక కుగ్రామంలో రాత్రికి విడిది చేశారంట. అతడికి ఒక వంటగాడు చక్కటి ఆమ్లెట్ వేసి ఇచ్చారంట. నెపోలియన్ ఆ రుచికి దాసోహమైపోయి తన సేనకు కూడా ఆమ్లెట్లిమ్మని ఆదేశించారంట. అంతమందికి ఎన్ని గుడ్లు కావాలి, పక్కోళ్ళ నుంచి కూడా తెచ్చేయండి అనంగానే గుడ్లు తీసుకొచ్చి ఆమ్లెట్లు వేశారంట. అలా 17వ శతాబ్దంలో ఆమ్లెట్ వెలుగులోకి వచ్చింది. అసలు రోమన్లే ఆమ్లెట్ల సృష్టికర్తలు అన్న వాదన కూడా ఉంది. ఆధారాలు లేకపోవడంతో ఆమ్లెట్ ఫ్రాన్స్ వంటకంగా స్థిరపడిపోయింది. ట్యునీషియా, ఇజ్రాయెల్లో అందరూ ఇష్టపడే ఆమ్లెట్ పేరేంటో తెలుసా? షక్షుకా. నోరే తిరగటం లేదు, కానీ నోటికి మాత్రం భలే ఉంటుంది. అన్నట్టు హ్యాంగ్ ఓవర్ ని తగ్గించడంలో కూడా దీనికిదే సాటంట అక్కడ. ఈ వంటకం ఎంత పాపులర్ అంటే ఇజ్రాయెల్లో డాక్టర్ షక్షుకా అనే పేరుతో రెస్టారెంట్స్ కూడా నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్ లో వండే వంటకాలను ఈ షక్షుకాని స్పెషల్ గా తినడానికి కొన్ని గంటలు వెయిట్ చేసి మరీ పక్క దేశాల నుంచి వచ్చి తింటూ ఉంటారంట. ఇక గ్రీక్ వాళ్ళకి ఆమ్లెట్ ఒక సలాడ్. మనం ఎలా అయితే భోజనం చేస్తామో గ్రీకు దేశంలో ఆమ్లెట్ సలాడ్ అంటే చెవి కోసుకుంటారు. అవి ఇవి అని కాదు, కంటికి కనిపించిన ప్రతి కూరగాయ ముక్కని అందులో వేసి, ఫ్రూట్స్ ని కూడా వేసి చాలా డిఫరెంట్ గా తయారు చేసి భోజనాన్ని పక్కన పెట్టేసి మరి ఒక పూట భోజనం లాగా తింటారు గ్రీకులో. మరి మనం చాలా ఈజీగా ఇలా అంటే అలా చేసుకునే ఆమ్లెట్ కి వరల్డ్ వైడ్ గా ఇంత స్టోరీ ఉంది. ఇది మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా విషయాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఆర్జే షర్మిల. చూస్తూనే ఉండండి రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.